నమస్తే అండి. నమస్తే మా శ్రీ సౌజన్య మన వీక్షకులకు కూడా నమస్కారం. టీడీపీ నుంచి అయితే ఫస్ట్ జాబితా లిస్ట్ అయితే విడుదల చేసేశారు. ఇంకా 54 మందిని లిస్ట్ రావాల్సి అయితే ఉంది. కానీ ఇలాంటి టైంలో జగన్ గారు టీడీపీ జనసేనకి ప్లస్ బీజేపీకి పొత్తు ఉండదు అని ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు అంటారు? ఏదైనా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేయకుండా సత్ప్రచారం చేయగలమ్మా. చేస్తే వాళ్ళకు వచ్చే లాభమే ఉంది. ఏదైనా అవతల పార్టీ పతనం అవ్వాలి, మనం గెలవాలనేది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నించేది. అందులో కొన్ని నైతికంగా ప్రవర్తిస్తే కొన్ని అనైతికంగా కూడా వెళ్తాయి. ఇవాళ నైతికం అనేది ఇంకా పాతకాలపు రోజులు. ఇవాళ నైతికమైన రాజకీయాలు నడవట్లా. ఇవాళ ఇక్కడ ఈ పార్టీలో సీటు రాలేదంటే వెంటనే అవతల పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవటం, డిస్కస్ చేసుకోవటం, సెట్ చేసుకోవటం. అంటే ఇప్పుడు నడిచేది నైతిక రాజకీయాలు కాదు, నీచ రాజకీయాలు. నీచ రాజకీయాలే మీరు అన్నట్టు. అత్యంత నీచమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు కూడా వాళ్ళు ఏ స్థితికి వచ్చేసారంటే ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి ఓటేస్తాను తప్ప అతను మర్డర్లు చేస్తాడా, ఆర్థిక నేరాలు చేస్తాడా, లేకపోతే కిడ్నాపులు చేస్తాడా, రేపులు చేస్తాడా, లేకపోతే స్మగ్లింగ్లు చేస్తాడా అనేది వాళ్ళకి అనవసరం. లేకపోతే లేడీస్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంకా వేరే వ్యాపారాలు చేసి అట్లాంటి వాళ్ళని కూడా ఇవాళ ఎన్నుకోవటానికి ప్రజలు ఏం సంకోచించట్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎవరు ఎక్కువ అమౌంట్ ఇవ్వగలుగుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కుటుంబానికి 50,000 కవర్, ఒక 50,000 రూపాయలు కట్ట ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉందంటే ఆ పార్టీ ఎంత సంపాదించింది అనుకోవాలి, ఎంత సంపాదించడానికి మార్గాలు వేసుకుంటుందని చెప్పాలి. కానీ ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సి ఉంది. అంటే మా దగ్గర కొట్టేసిన డబ్బులే మాకే పంచుతున్నారని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది వాళ్ళేమి వాళ్ళ సొంత ఎస్టేట్లు అమ్మి సొంత వ్యాపారాలు ఆపిచ్చి తీసుకురావట్లేదు. వాళ్ళ సొంత వ్యాపార సామ్రాజ్యాలు కూడా ప్రజల డబ్బులతో కట్టినయే. వాళ్ళ ఆస్తులు సీజ్ అయ్యి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా ప్రజల నుంచి పిండినయే. అంతే తప్ప వాళ్ళేమి రోజువారీ కూలీల కన్నా కష్టార్జితం చేసి సంపాదించింది ఏం లేదు. అంతా మ్యానిపులేషను, మనీ లాండరింగు, క్విడ్ ప్రోకోలే. అట్లా సంపాదిస్తేనే 1,000 కోట్లు వస్తాయి. లేకపోతే ఇప్పుడు మీరు, నేను, లేకపోతే దేశంలో అన్ని కుటుంబాలు 1 కోటి రూపాయలు కూడా ఎందుకు సంపాదించలేకపోతున్నారు? కుటుంబం అంతా రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడి సాయంత్రానికి ముందుకి సాల్టర్ లేదు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు సాల్టర్ లేదు, పిల్లల చదువులకి సాల్టర్ లేదు. ఏదైనా కొనుక్కుందామన్నా కూడా ఏదైనా వసతి, ఏదైనా ఒక ఇళ్ల స్థలం కొనుక్కోగలుగుతున్నారా? వాళ్ళ జీవితకాలంలో కొనలేకపోతున్నారు కదా. ఇప్పుడు అది ఆ బలహీనతను అడ్డం పెట్టుకునే కదా 48 గజాలు మీకు ఇస్తాము, 50 గజాలు ఇస్తాము, అయ్యే ఆశకి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఒక్క ఊళ్ళో తప్ప ఎక్కడ కూడా గట్టిగా కట్టినవి లేవు. 1-2 మోడల్గా కట్టారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రచారంగా ఉపయోగించదలుచుకున్నారో అదే వాళ్ళ పాలిటి శాపం అయింది. మిగిలిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. 99 మందికి రాలా, ఒక్కడికే వచ్చినాయి. ఒక్కడికి వస్తే ఏం లాభం? ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు చెప్తున్న సంక్షేమం ఇవన్నీ కూడా అందరికీ అందట్లేదు. అతి కొద్ది మందికి, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మనం గ్రామాల్లో తిరిగి వచ్చి చూసినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇంత మాత్రం గృహ నిర్మాణాలు కూడా అసలు అక్కడ జరగలా. ఇచ్చినవి కూడా పిచ్చి పిచ్చి స్థలాలు, ఆవ భూములు, మడ అడవులు లాంటి భూముల్లో ఇస్తే అవి పర్యావరణ వాళ్ళు దీనికి వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, ఆ విధంగా అవి కూడా రద్దయిపోయినాయి. ఇవాళ ప్రభుత్వం అనేది మీరు అన్నట్టు తనుగా చేసిన ఇది ఏం కనపట్ట చెప్పుకోవటానికి. కాబట్టి ప్రతిపక్షాల యొక్క విజయ అవకాశాలను దెబ్బతీయటం కోసం, వాళ్ళ మధ్య ఐక్యతను దెబ్బతీయటం కోసం రకరకాల ప్రచారం చేస్తున్నారు. అసలు పక్కింటాడు, ఇప్పుడు మన ఇంట్లో మనం పని చేసుకునే వాళ్ళకి నిజాయితీగా పక్కింటి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ పని ఏమి లేక మనం ఉపయోగం కాని పరిస్థితుల్లో పక్కింటాడు ఏం చేస్తున్నాడనే యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. అట్లాగే తెలుగుదేశం, జనసేన కూడా పొత్తు కుదరదు, వాళ్ళకి సీట్ల మధ్యలో పేచీలు వస్తాయి, ఇవన్నీ చెప్పారు. సంఖ్య దగ్గర పేచీ వస్తాయి, సీట్లు పలానా సీటు కావాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఎవరు, ఇవన్నీ పేచీలతో వీళ్ళిద్దరి మధ్య స్నేహం చెడిపోద్దని ప్రచారం చేశారు. అదే భాగంలో చూసుకుంటే మొన్న కొడాలి నాని కూడా ఇలా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపించింది ఆయన ప్రెస్ మీట్ కూడా. ఎవరైనా పెద్ద ఆయన నుంచి కింద దాకా కూడా చేసేది అదే. ఎందుకంటే జనసైనికులకి తెలుగుదేశం వాళ్ళకి గ్రామాల్లో సఖ్యత లేకుండా చేస్తున్న ద్వారా ఈ 2 పార్టీలని దూరం చేస్తే మనం ఈజీగా గెలవచ్చు, యాంటీ గవర్నమెంట్ ఓటుని ఇచ్చి చీల్ చేయటం ద్వారా అని.
గతంలో కూడా వీళ్ళిద్దరూ కలిస్తే గెలిచేసి ఉండేవాళ్ళు 2019లో కూడా వీళ్ళ పర్సంటేజ్కి. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, తర్వాత ప్రజల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించి యునానిమస్గా చేసుకోవటం కోసం పోలీసులను ఉపయోగించడం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. తర్వాత పిచ్చిసారా అమ్మి ఎక్కువ డబ్బులకు వసూలు చేయటం, వాళ్ళ హెల్త్ పాడైపోతున్నా పట్టించుకోకపోవటం, ఇసుక బాగా రేట్లు పెంచి దోసుకోవటం, గ్రావెలు, తర్వాత ప్రభుత్వ నిధులు కూడా అన్నీ కూడా పక్కదారికి వెళ్తున్నాయి తప్ప గతంలో లాగా అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడా కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని షర్మిల్ గారు కూడా మొన్న లెక్క చెప్పారు. వీళ్ళు చెప్పింది 2.5 లక్షల కోట్లు మాత్రం మేము బటన్ నొక్కడం ద్వారా వేసామన్నారు. పని వేశారని అనుకుందాం. మిగిలిన ఏమైనాయి? మిగిలిన ఎందుకు? తర్వాత అమ్మఒడి కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఇస్తామని చెప్పారు. తర్వాత ఒక్కడికేనన్నారు, అందులో కూడా 2,000 కోత పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 వృద్ధాప్య పెన్షన్ 2,000 పెంచాడు. వీళ్ళు మేము 3,000 పెంచుతామన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, రాగానే 3,000 పెంచుతారనుకున్నారు. ఆయన డబల్ చేశాడు కదా, ఈయన పని 50% పెంచుతున్నాడు అనుకున్నారు. అది 25% చొప్పున పెంచుతానని చెప్పి ఆఖరికి మొన్న ఎలక్షన్ జనవరిలో ఇచ్చాడు. ఇది 3,000 రాక, అప్పుడు రాక 250 పెంచుకుంటూ వచ్చాడు. ఈ విధంగా 45 ఏళ్ళకి మేము వృద్ధాప్య పెన్షన్ అన్నారు. ఉద్యోగస్తులకేమో మేము సిపిఎస్ ఇస్తామన్నారు. తర్వాత మాకు తెలియక చెప్పామని. ఈ విధంగా అన్ని హామీల నుంచి విద్యుత్ ఛార్జీల మీద బాధుడే అన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మరీ బాధుడైంది. ఇక అట్లా వాళ్ళు విద్యుత్ ఛార్జీ ప్రతి రంగంలోనూ ప్రతి ప్రచారాలే కాదు, ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలే. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ప్రత్యర్థి పార్టీలను ప్రజల ముందు వీక్ చేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతు తీసుకుంటాయి, లేకపోతే బీజేపీ కూడా ఈ పొత్తులోకి వస్తుందంటే అది రాదు అని వీళ్ళు ప్రచారం. వీళ్ళకి అనవసరమైన విషయం కదా. మీ పని వాళ్ళతో పొత్తులోకి వస్తుందన్న చెప్పాలిగా. ఇప్పుడు బీజేపీ మేము ఆల్రెడీ పొత్తుతో మేము మాట్లాడుకుని వచ్చాము, మోడీతోనూ మా వైపు ఉన్నారు ఆల్రెడీ. ఇక మేము మిగిలిన సీట్లకు సంబంధించిన నిర్ణయం తప్ప మిగిలిన విషయాల్లో క్లారిటీ వచ్చిందని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా ఇతర పార్టీలకి పొత్తు గురించి వీళ్ళకి అనవసరం కదా. ప్రజలు నిర్ణయిస్తారు ఆ 3 పార్టీలు మంచియా చెడ్డయ్యా అనేది. అట్లా ఏదైనా అధికారంలో ఉన్న పక్షాల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని మళ్ళీ ఇంకొకసారి వస్తే వాళ్ళకి చేదు కాదు కదా. ఇంకొకసారి కూర్చోడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలని ఏదో ఒక విధంగా ఒక బ్యాడ్ లైట్లో చూపించాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తున్నారో అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో అవి చూస్తూనే ఉన్నారు. ఇన్ని చూస్తున్నా కూడా ప్రజలు ఇంకా ఎందుకు నమ్ముతున్నారంటారు? అదే చెప్పే కదమ్మా, ఇప్పుడు నాయకులే కరప్ట్ అయిపోవాలా, ఇవాళ ఓటర్స్ కూడా కరప్ట్ అయ్యారని చెప్పడానికి మనం సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. గతంలో అంటే మేము డిగ్రీలు చదువుతున్న రోజుల్లో అంటే 70sలో యూపీలోను బీహార్లోను అటు ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్, అప్పుడు అట్లాంటి ఆచారం ఇక్కడ లేదు. మనం అనుకునే వాళ్ళని చూసి అంత బ్యాక్వర్డ్గా ఉన్నారు, డబ్బులకు అమ్ముడుపోతున్నారు. ఇవాళ మధ్యతరగతిలో కూడా పై వర్గాల్లో వాళ్ళు కూడా డబ్బుల కోసం ఆశిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఇవాళ అది ఒక సహజమైన ప్రక్రియగా మారింది. ఓట్లు అంటే డబ్బులు కట్టలో కట్టేసి కిటికీలోంచి కూడా లోపలేసి వెళ్ళిపోతున్నారు చీటీ పెట్టి పలానాళ్ళు అని పార్టీ అని. ఒక పార్టీ వాళ్ళ 50,000 రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇవ్వదలుచుకుంది. మిగిలిన ప్రజా సంక్షేమ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో కూడా ప్రజలు సాటిస్ఫై అవ్వట్లా. అది ఎప్పుడు రుజువు అయిందంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ అప్పుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలకి ఆ రాత్రికి రాత్రి అకౌంట్లో రిలీజ్ చేసినా కూడా ఇది ప్రభుత్వ సొమ్ము, మీ పార్టీ తరపు నుంచి ఏమిస్తారనే అంశం మీదే కదా డిఫర్ అయ్యింది. దానికి తోడు ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఒక అంతకుడుగా చూపించాడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ ప్రజలు నమ్మారు. కానీ గతంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హత్యా నేరాలు కానీ హత్యా రాజకీయాలు నడిపాడా, లేకపోతే హింసా రాజకీయాలు నడిపాడా అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారు కదా. ఇప్పుడైతే తేలిపోయింది కదా, వాళ్ళ సొంత చెల్లెలే చెబుతుంది ఇది చంపింది మా ఇంట్లో వాళ్ళేనని. గతంలో ఆయన మీద అంత నేరం వేసిన వ్యక్తి వాళ్ళ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి కదా. చెప్పాడా? లేదు, చెప్పలేదు కదా.
కనీసం ఏ మాత్రం సంస్కారం ఉండా కూడా అంత పెద్ద నేరం వేసినప్పుడు అది నేను తప్పు చేశాను, ఆయన ఇందులో పాత్ర లేదు, మా కుటుంబంలోనే వాళ్ళు ఉన్నారనేది ఆమె కూడా చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. సిబిఐ దర్యాప్తులో కూడా వాస్తవం ఉంది. అవసరమైతే నా కుటుంబ సభ్యులనైనా సరే కాక ఎవరైనా భారతదేశంలో సొంత కొడుకులను కూడా శిక్షించిన రాజులు అనేక మంది మనం చూసాం. న్యాయం ముఖ్యం. తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పమంటారు. ఇప్పుడు ఇక్కడ తమ్ముడు తనవాడయ్యేటప్పటికి అతనే నా కళ్ళు చెవులు ముక్కు కాబట్టి నా తమ్ముడిని నేను కాపాడుకుంటానని చెప్తున్న ముఖ్యమంత్రిని ఇవాళ ప్రజలు ఏ విధంగా చూస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు ఇవాళ ఆయన నిజ రూపం బయటకు వచ్చింది. అంతకుడు సొంత కుటుంబంలోనే ఉన్నాడు, ఈయన వాళ్ళని కాపాడుతున్నాడు. ఈయన కాపాడాల్సిన అవసరం ఏముంది? ఉంది అంటే ఏం చెప్పాడు సునీతతో, నాకు 11 కేసులునే నా మీద ఆల్రెడీ చాలా పెద్ద కేసులు, ఇదొక కేసు అవుతుంది, అంతకుమించి ఏమవుతుంది అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా అతని పాత్ర కూడా ఉందని. నువ్వు కనుక సిబిఐకి పెట్టమంటే అవినాష్ బీజేపీలో చేరతాడంటే అతని పాత్ర ఉండబట్టే కదా బీజేపీలో చేరితే ప్రొటెక్షన్ దొరుకుతుంది. కాబట్టి తన్ని నువ్వు కూడా ఏం చేయలేవు. నాకు 11 కేసులు ఉండే, ఇదొకటి ఆ కేసులకే నేను వెళ్తలేదు వాయిదాలకి, 3000 సార్లు కాదు 7000 సార్లు వాయిదాలు పడ్డా అని ఒక రకంగా బెదిరించారు. ఫస్ట్లో మాత్రం మంచి మంచి మాటలు చెప్పాడు. ఇప్పుడు ప్రజలకు చెప్పినట్టే తప్పకుండా నేను ఇందులో దోషుల్ని శిక్షిస్తాము, లేకపోతే ప్రజలకు నా పట్ల విశ్వాసం ఏముంటుంది, నా పట్ల నమ్మకం ఎలా ఉంటుంది, పారదర్శకత ఎలా ఉంటుంది, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నాన్నని చంపిన వ్యక్తుల్ని నేను ఉరికంబం ఎక్కించారాక ఊరుకోనని ఆమెతో చెప్పాడు. తర్వాత మళ్ళీ టోన్ మారిపోయింది. తను అసలు స్వభావం బయటికి చెప్పక తప్పలా. ఇన్ని రోజులకి కేసు పరిష్కారం అవ్వకపోతే మళ్ళీ సునీత గారు కలిశారు. ఇప్పటికీ పరిష్కారం అవ్వట్లేదని కదా మళ్ళీ జాతీయ స్థాయిలో వెళ్ళి ఆమె మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. అట్లా ప్రతి కేసులోనూ ఆమె ఇంప్లీడ్ కూడా అయ్యారు, గవర్నమెంట్తో పాటు సిబిఐతో పాటు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించట్లేదని మళ్ళీ తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ సిబిఐ కోర్టు కూడా దాన్ని ఎందుకు టేకప్ చేయట్లేదు. సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి రాజకీయ నాయకుల మీద వచ్చిన ప్రధానమైన పెద్ద కేసులన్నింటినీ ముందు ప్రయారిటీగా తీసుకుని సెటిల్మెంట్ చేయమంది. ఇటొకటు నిర్దోషగానో దోషగానో శిక్షిస్తే శిక్షించండి, నిర్దోష అయితే వదిలిపెట్టండి. విచారణ చేయట్లా. 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండి చీఫ్ మినిస్టర్గా కూడా అవ్వగలిగాడంటే ఇక రాజ్యాంగ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రజలు కూడా అటువంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది ఇక మన అన్ని వ్యవస్థలు ఈయనకి ఎంత అనుకూలంగా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలకి వాళ్ళ సునీత్ గారు ఇచ్చినది ఒక రకమైన శంకారావం. షర్మిల్ గారు ఆర్థిక నేరస్తుడు అని చెప్పింది. ఇప్పుడు ఒక చెల్లేమో ఆర్థిక నేరస్తుడు, ఆ కేసులు కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ ఆధారాలు ఆయనే చెప్పాడు, నువ్వు గనక సిబిఐకి పెడితే నా మీద ఇంకో కేసు ఫైల్ అవుతుందని. ఆయన మీద ఎందుకు ఫైల్ అవుతుంది? చంద్రబాబు మీద కదా అవ్వాలి ఆయన చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు మళ్ళీ నా మీదే అవుతుందని చెప్పాడంటే ఆయన ఒప్పుకున్నట్టేగా, చంద్రబాబు కాదని. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలని ఎప్పుడైనా విభజించి పాలించమని ప్రయత్నిస్తాయి వాటి శక్తి మేరకి. ఒకసారి సక్సెస్ కూడా అవుతాయి. ప్రజలు కూడా మనకెందుకులే, మన డబ్బులు మనకు వస్తుంది ఓటేస్తాం అన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వాలు కాక మంచి ప్రభుత్వాలు ఎలా వస్తాయి? ఇప్పుడు పిండి కొద్దీ రొట్టి అన్నట్టు పిండిలోనే పురుగులు ఉంటే రొట్టిలో కూడా పురుగులే వస్తాయి. మన ఆలోచన విధానం డబ్బులకి ఓటేస్తే డబ్బులు ఎవడు ఇవ్వగలడు? అవినీతి చేసినాడు ఇవ్వగలడు, హత్యలు చేసినాడు ఇవ్వగలడు, భూ కబ్జాలు చేసినాడు ఇవ్వగలడు, మనీ లాయిటరింగ్ చేసినాడు ఇవ్వగలడు, క్విడ్ ప్రోకోల్ చేసిన వాళ్ళు ఇవ్వగలరు. స్వచ్ఛందంగా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కడో వస్తాయి, ఎట్లా ఇవ్వగలుగుతారు? అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. శ్రీ సౌజన్య అప్పుడు దాకా మనం వేచి చూడాల్సింది. అంతే.